హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మనం ప్రీవియస్ వీడియోలో అసాధ్యమైన పనులను సుసాధ్యం సింపుల్గా సునాయాసంగా సింగిల్ హ్యాండ్తో చేసుకోవడానికి ఒక వీడియో చేశారు. యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్. ఇది మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట. దీన్ని మనము కామన్గా కొన్ని పనులు మనము నిరుత్సాహపడుతూ మన వల్ల కాదు అనుకొని మనం క్విట్ అవుతూ ఉంటారు చాలామంది. కానీ కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళ సీక్రెట్ ఏంటి అంటే అదేంటి అంటే మన వల్ల ఒక కాని పనిని అంటే ఇంపాసిబుల్ వర్క్ని పాసిబుల్గా మనం అనుకొని నా వల్ల ఎందుకు కాదు నేను చేయగలను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ మరుక్షణం నుండి ఈ యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మనం అనుకున్న పనిని సునాయాసంగా ఈజీగా సింపుల్గా ఒంటి చేత్తో అలా చేసి పడేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది మన విల్ పవర్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి పాపులర్గా. దాంట్లో ఎస్పెషల్లీ చైనాలో ఒక మామూలు ఆర్డినరీ పర్సన్ డయాలసిస్ పేషెంట్ అనమాట. ఆయన స్వయంగా తానే ఒక ఇన్వెన్షన్ చేశాడనమాట. ఇన్వెన్షన్ చేసి ఆ డయాలసిస్ నుంచి తన కిడ్నీని కాపాడుకుంటూ తన లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేసుకుంటున్నాడు. అది మీరు వీడియోలో చూడవచ్చు. దాంతోపాటు మనం బ్రెయిన్ లిపి గురించి వింటుంటాం. కామన్గా మన ఇంట్లో ఒక 10 నిమిషాలు కరెంటు పోతేనే మనకు అన్నీ తెలిసిన పరిసర ప్రాంతాలు అయినప్పటికీ కూడా తడబడుతూ ఉంటాం. కానీ నిజంగానే అందులోకి ఎలా ఉంటుంది అంటే బ్లైండ్ పుట్టుగుడ్డు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం తయారు చేసిన లిపియే బ్రెయిన్ లిపి. ఆయన పేరు మీదుగానే అది జరుగుతుంది. అది కూడా యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్ ఉపయోగించడం వల్ల జరిగిన మిరాకిల్. ఇంకా ఇవన్నీ పోతే మనకు లైవ్గా ఇప్పుడే చూడాలని ఏదైనా అనుకుంటున్నారా? మీరు మీ కళ్ళ ముందే జరుగుతున్న వాటిని ఏదైనా చూస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎలాన్ మస్క్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఆయన యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్ని వాడడం కాదు, పిండేస్తున్నారని చెప్పొచ్చు. ఎలాగంటే ఆయన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో స్పేస్ ఎక్స్ అయిండొచ్చు, ఏఐ అయిండొచ్చు, కార్లు అయిండొచ్చు, బైక్లు అయిండొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన మేధస్సులో నుంచి పుట్టినయే. అంటే నథింగ్ బట్ యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్. కాబట్టి వాళ్ళ అందరి వల్ల అయినప్పుడు మన వల్ల కూడా 100% అవుతుంది. కానీ మనం దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు. కాబట్టి మనము మన యాంటీరియర్ మిడ్ సింగులేట్ క్వాడ్ టెస్ట్ని వాడి దాన్ని ఆస్వాదిద్దాం. దానికి సంబంధించిన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.